నేనేం చెప్తాను తల్లి, నువ్వే చెప్పాలి. పూజ ఇంకా మొదలు పెట్టలేదా? మొదలుపెట్టా. మొదలు పెట్టావా? మరేంటి కదలికలొచ్చిన అమ్మలో సడన్గా ఆగిపోయాయి? హార్ట్ బీట్ వేరే పెరిగిపోతుందని డాక్టర్లు చెప్తున్నారు. అవునా బామ్మ? అవును సాము. నువ్వు పూజ బయట చేయడం లేదా ఏంటి? బయటే చేస్తున్నాను. బయటే చేస్తున్నావా? నేనింక అమ్మకి ఇలా అవడం చూసి మీ వాళ్ళు బయటికి పంపలేదేమో, గదిలోనే ఉన్నామనుకున్నాను. మీరు చెప్పిన తర్వాత కూడా గదిలో ఎందుకుంటాను? ఇదేంటి గదిలో లేనంటుంది, ఎప్పుడు బయటకొచ్చింది? బామ్మా, మాట్లాడడం ఆపేసావే? ఆహా, ఏం లేదు సాము. బయటంటే ఎక్కడ చేస్తున్నావు? ఎగ్జాక్ట్ లొకేషన్ పంపాలా? ఊరికే అడుగుతున్నాను. ఎక్కడ చేస్తున్నావమ్మా? ఇటు తిరిగితే కనపడతానమ్మా. హలో, ఏంటిది? శామ్ ఆగు, వెళ్ళకు. వదులు బావా, తనంతా చూస్తాను. వద్దు శామ్, ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళకు. ఏంటి తర్వాత చెప్పేది? ఇప్పుడే దాన్ని చంపేస్తాను. శామ్, శామ్. ఏంటిది? తిరిగితే కనబడతానని ఎక్కడుందో చెప్పకుండా ఫోన్కొచ్చేసింది. మన టార్చర్కి పిచ్చి కింద ఏంటి? సమంత, ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? నిన్ను చంపడానికి వస్తున్నాను. నన్నెందుకు కొట్టావ్? నువ్వు చేసిన దానికి నరకేసిన పాపం లేదు. నేనేం చేశాను? ఇంకా తప్పించుకోవాలని చూడుకో. నువ్వు పచ్చడి లాంటిలా మాట్లాడింది నేను చూశాను. శామ్ ఆగు. నువ్వు ఉండు బావా, ఇలాంటి దాన్ని బతకనివ్వకూడదు. నిన్ను శామ్, సమంత వదలు. నిన్ను వదిలేశాను కదా. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నీ కోరిక ప్రకారం జరుగుతుంది కదా. నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావు? నేను అసలే బాధలో ఉంటే నన్ను ఎందుకు హింస పెడుతున్నావు? నా తల్లిని కూడా అవకాశంగా మార్చుకొని మనిషిని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. వదలు. నిన్ను బతకనివ్వను. చంపేస్తాను. వదిలివేస్తాను. చంపేస్తాను. చేతి అంటే అత్తయ్య గారు, అత్తయ్య గారు నన్ను కాపాడండి. నిన్ను అత్తయ్య గారు, నన్ను కాపాడండి. శామ్. వదలవే. అత్తయ్య గారు. నిన్ను వదలలే. శామ్, చిన్నత్త, ముందది ఏం చేసిందో చెప్పు నువ్వు. నేనేం చేయలేదు అత్తయ్య గారు. సమంత గుమ్మం దాటి బయటికి రావడం చూసి ఆపాను. గ్రాండ్ మా మాట కూడా వినవా అని అడిగాను, అంతే. నువ్వేంటే నాకు చెప్పేదని చెప్పి నిన్ను చంపేస్తానని నన్ను కొడుతుంది. మీరు చూశారు కదా? చూశాను సామాన్య. అమ్మా, సామాన్య మాటల్ని నమ్మకం. శామేవి సామాన్యని ఊరికి కొట్టలేదు. ఆపే
కొట్టింది. మీకెక్కడ చెప్పేస్తాను అని చెప్పి చెప్పకుండా ఉండడం కోసం నన్ను కొట్టి భయపెడుతుంది. కాదమ్మా. హ, నువ్వెప్పుడు నా వైపు మాట్లాడావు సూర్య? సమంత సైడే కదా మాట్లాడతావు. ఏవత్తయ్య గారు, మీకు తెలుసు కదా. తెలుసమ్మా, ఎన్నిసార్లు చెప్పినా మారకపోతే ఇంకేం చేయను? ఇంకెప్పుడు మారుతావురా? దాని మాయలోంచి ఎప్పుడు బయటకు వస్తావు? అమ్మా అసలు జరిగింది. ఇంకా ఆపో. చిన్నత్త, నువ్వు నోర్మై. ఎంత ధైర్యం లేకపోతే తప్పు చేసింది నువ్వయ్యుండి కూడా నా కోడల్ని కొడతావు? చిన్నత్త, తప్పు చేసింది నేను కాదు. నువ్వే నువ్వే మాటకి నువ్వే తప్పు చేసింది. నువ్వే కనపడుతుందిగా. మా మాటని కాదని బయటకొచ్చింది కనపడుతుందిగా. ఇంకా నటించాలని చూడకు. అమ్మా నిన్ను మాట్లాడద్దన్నానా? మాట్లాడకు. నేను వినను, నమ్మను. శామ్, ఇక నిన్ను ఉపేక్షించేది లేదు. ఇప్పుడే నిన్ను గెంటేయచ్చు. కాకపోతే నీ అభ్యంతరం లేకుండా నీ అంగీకారంతో పెళ్లి జరగాలన్న దిక్కుమాలిన సమస్య ఒకటి ఉంది కాబట్టి నువ్వు ఉంటావు. అది గదిలోనే. బయటికి రావడానికి వీల్లేదు. నీ కుళ్ళు కళ్ళు, నీ చెడు చేతులు మెహందీ ఫంక్షన్లో కానీ పెళ్లిలో కానీ ఉండడానికి వీల్లేదు. ఉండకూడదు. గదిలోనే మగ్గో. కాదని ఇలాగే వచ్చావో చస్తాను. నేను చస్తాను. నేనే చస్తాను. అది ఇలా టర్న్ చేస్తుంది నిజం. వెళ్ళొద్దన్నాను, నువ్వు వెళ్ళలేదు. పర్లేదు, నిన్నే వద్దనుకున్న దాన్ని. ఈ వేడుకలు నాకెందుకు? గదిలోనే ఉంటాను. అమ్మమ్మ రావడం ఒక్కటే నాకు కావాలి, ఇంకేం అక్కర్లేదు. నిజాన్ని చూపించినందుకు థ్యాంక్స్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏంటి సూర్య, చాలా కష్టపడినట్టున్నా? సమంతకి నిజం తెలిసినా ఫలితం లేకుండా పోయింది కదూ. దాట్ ఈస్ సామాన్య. నువ్వు మా దగ్గరున్న డబ్బుల్ని లాగాం, మేము నీ ఆయు పట్టుని లాగాం. మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, మమ్మల్ని ఇబ్బంది పెడితే సమంతానే ఇబ్బంది పెడతామని. నువ్వు వెళ్ళలేదు. దాని రిజల్ట్ చూసావుగా. భలే తిట్టింది మా అత్తయ్య గారు. కండిషన్ కూడా అదిరింది. సామెత పాద అయినా సింక్ అవుతుంది చెప్తాను విను. ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఇంకా ఏం చేస్తావు? ఇప్పటి వరకు మాటలనే సాక్ష్యాలుగా చూపించాను, ఇక డైరెక్ట్గా సాక్ష్యాలనే చూపిస్తాను. అవునా? ఎస్. ఊపిరి పీల్చుకోవాలి అనుకుంటే మీకు మీరుగా మా నాయనమ్మ దగ్గరకు వెళ్ళి మీకు డబ్బు పోయిన నిజాన్ని ఒప్పుకోండి. ముందే చెప్పారన్న కనికరంతో అయినా క్షమిస్తుంది, వదిలేస్తుంది. నేనుగా బయట పెడితే క్షమించదు, వదలదు. నువ్వు చేయగలవా సూర్య? నా ఆట ఎలా ఉంటుందో ఇక మీద చూపిస్తాను. చూడాలనుకుంటున్నారా? ఏదైనా రేపటి వరకే. మెహందీ ఫంక్షన్ అయ్యే లోపు
మీకు మీరుగా చెబితే మీకే మంచిది. నేనుగా చేస్తే ఇక మాటలుండో. నేను రెడీ అయిపోయాను. మీరేమైపోతారో చూసుకోండి. తగ్గుతారా, దూకుతారా? చాయిస్ ఇస్ యువర్స్. టైమ్ స్టార్ట్స్ నౌ. పర్లేదు, నిన్నే వద్దనుకున్న దాన్ని. ఈ వేడుకలు నాకెందుకు? గదిలోనే ఉంటాను. అమ్మమ్మ రావడం ఒక్కటే నాకు కావాలి, ఇంకేం అక్కర్లేదు. థ్యాంక్స్ చెప్పానుగా. అదే సామాన్య నన్ను మోసం చేస్తుందని నువ్వు చేసింది నిజమైనందుకు థ్యాంక్స్ చెప్పానుగా. నీ చేత ఇంకోసారి థ్యాంక్స్ చెప్పించుకోవడానికి నేను రాలేదు. ఓ, నువ్వు ముందే చెప్పినా నీ మాట నమ్మనందుకు సారీ చెప్పాలనుకుంటున్నావా? సారీ. నీ సారీ కోసం కాదు నేను వచ్చింది. ఇంకా దేనికి? దీనికి బాగా అయిందని తిట్టడానికి వచ్చావా? నిన్నెందుకు తిడతాను శామ్? తిట్టు, అందరూ తిడుతున్నారుగా, నువ్వు తిట్టు, నేనేమనుకోను. కాసేపే చూడుకుంటాను. నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను. నువ్విప్పటి వరకు రాల్చిన ప్రతి కన్నీటి బొట్టుకి దానికి కారణమైన వాళ్ళని ఏడిపిస్తాను. నువ్వు పడుతున్న బాధకి 100 రెట్లు పడేలా చేస్తాను. ఏం అక్కర్లేదు. అక్కర్లేదని నువ్వు అనుకున్నా నా రివేంజ్ ఆగదు. ఎందుకు? ఎందుకు? ఇప్పుడైంది చాలదా? ఇప్పటికే చిన్నత్త గదిలో నుంచి రావద్దు అంది. మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేస్తే నన్ను ఇక్కడ కూడా ఉంచదు. అమ్మమ్మకి చెప్పి ఆవిడ్ని అమెరికాకి రాకుండా చేస్తుంది. నీకీ భయం ఉండటం వల్లే ఆ తండ్రి కూతుళ్ళు రెచ్చిపోతున్నారు శామ్. నువ్వేమీ చేయలేవని వాళ్ళ ఇష్టానికి చేస్తున్నారు. చెయ్యని. ఇంకెన్ని రోజులు? మీ పెళ్ళైపోతే ఆ అవసరం వాళ్ళకు ఉండదుగా. మళ్ళీ అదే మాట. ఇచ్చిన మాట అదేగా. నీ మాట తేరాలని అది చూస్తుంది గాని నాయనమ్మ మాట తేరాలనుకోవటం లేదు. ఇంత జరిగినా అది నీకు అర్థం కావటం లేదు. అక్కడ కనుక నా మాట విని నువ్వు కాస్త ఓపిక పట్టుంటే నేను చేసేది వేరేగా ఉండేది. అమ్మ నేను తిట్టేది కాదు, నీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. నాకు ఈ పరిస్థితి వచ్చినందుకు నేనేం బాధపడ్డం లేదు. మరెందుకు ఏడ్చావు? అది మీ అమ్మ కోసం అని మాత్రం రిపీట్ డైలాగ్ చెప్పుకో. ఇప్పుడేంటి, నన్ను టార్చర్ పెట్టడానికే వచ్చావా? టార్చర్ ఏంటి? ఉన్నది చెప్తున్నాను ఇప్పుడేమీ లేదు అని నీ మాట చెబుతుంది. నీ మనసు చెప్పడం లేదు. ఏం కాదు. కాదని నువ్వన్నా అవునని నేనంటాను. అదే నిజం. అబద్ధం అని నువ్వు చెప్పలేవు. చెప్పినా నేను నమ్మను. నమ్మకపోతే పో. ఇప్పుడేంటి? ఇప్పుడేం లేదు. గడియారంలో ఆ ముళ్ళు ముందుకెళ్లే కొద్దీ మారుతుంది. ఏంటది? టైం. టైం మారుతుంది, ఇక్కడే ఉండదు. బావా, నీకు దండం పెడతాను, మళ్ళీ ఏం చేయకు. చెయ్యకూడదని నేనేమి చెయ్యను శామ్. చెయ్యాల్సిందే చేస్తాను. ఏం చేస్తావు? చెప్తే నువ్వేం చేస్తావు? ఇదే వద్దనిది. నువ్వేం చేసినా కూడా అది చివరికి నా మీదకే వస్తుంది. అప్పుడు ప్రాబ్లం అయ్యేది నాకే. ఇక నీకు ఏ ప్రాబ్లం రానివ్వను. నీకు ప్రాబ్లం పెట్టాలనుకున్న వాళ్ళకే ప్రాబ్లం పెడతాను. అది అటు తిరిగి ఇటు తిరిగి నాకే ప్రాబ్లం వస్తుంది. షూర్. డామ్ షూర్. తీసుకురాదని చెప్తున్నాను. తీసుకురాదు. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక మీదట జరగబోయేది వేరు. వద్దు బావా, నన్నిలా ఉండనివ్వు. ఉండనివ్వను. కాని పెళ్లికి అదేంటి పెళ్లి కూతురులా ఇల్లంతా తిరిగేది? నువ్వు తిరగాలి. నువ్వు ఈ గదిలోనే ఉండటానికి వీల్లేదు. నేనుంటాను. పెళ్లి కూతురు అదే, నేను కాదు. పెళ్లి కొడుకు నేను. డిసైడ్ చేసేది నేను.
నా ఫియాన్స్కి జరగాల్సినవన్నీ జరిగేలా చేయటమే నా పని. సో చేస్తాను. నో, ఎస్, మారు బావా, నన్ను మర్చిపో. చచ్చిపో అను, చచ్చిపోతాను. మర్చిపో అనకు, మర్చిపోను. నిన్ను మర్చిపోనివ్వను. నువ్వు మర్చిపోలేవులే, ఐ నో. నీకు ఇంకా ఎలా చెప్పాలి? ఇంగ్లీష్లో చెప్పినా ఓకే, తెలుగులో చెప్పినా ఓకే, అసలేం చెప్పకపోయినా ఓకే. ప్రేమకు భాష, మాటలు ముఖ్యం కాదు, మొహంలో కనిపించే భావం ముఖ్యం. అది నీ మొహంలో కనపడుతుంది. నా మీద నీకున్న ప్రేమ తెలుస్తుంది. మా మామ్ మీద నాకున్న బాధ తెలియడం లేదా? ఆ బాధను నేను తీరుస్తాననేగా చెప్తున్నాను. నువ్వు సామాన్యుని పెళ్లి చేసుకుంటేనే ఆ బాధ తీరేది అని నువ్వు అనుకుంటున్నావు. నీ లెక్కలు నీకుంటే నా లెక్కలు నాకున్నాయి. నావి తీరే లెక్కలు, అన్నింటినీ తీర్చే లెక్కలు. తీర్చేస్తా. ఇది కరెక్ట్ కాదు. కాదనేగా, అమ్మ కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేదనేగా. ఆవిడ చేత ఏంటి ఆవిడ చేతే నాకిపోయావు? చెప్పు, ఏం చేయాలనుకుంటున్నావు? ముచ్చుమోహం, నీకన్నీ తొందరే. ఆ తొందరే నిన్నెక్కడే ఉండమంది. అందుకే నీకు ఫ్రీడమ్ ఇస్తాను. ఈ 4 గోడల మధ్య ఉంచను. అదే ఏం చేస్తావని అడుగుతున్నాను. తెలుసుకోవడానికి తొందరపడొద్దని చెప్తున్నాను కదా. చూడు, చేస్తాను. బావా, ముద్దుగా పిలిచావా, భయంతో అన్నావా? ముద్దేంటి ముద్దు? భయంతోనే అన్నాను. నేనేం చేసినా మన కోసమే. చూస్తూ ఉండు. నీ కోరికే తీరుతుంది. ఆ సమయం వచ్చేస్తుంది. కళ్ళు తుడుచుకోవటాలు ఇంక నీకు ఉండవు. హ్యాపీయెస్ట్ మూమెంట్సే ఉంటాయి. ఇది సత్యం. ఇట్స్ ట్రూ. ఇదే నిజం. ఫంక్షన్లో కలుద్దాం. నేను రాను. నేను రమ్మని చెప్పనులే శామ్. చెప్పాల్సిన వాళ్ళే నీ దగ్గరకు వచ్చి మరీ చెప్తారు. చెబుతారు. ష్యూర్. బాయ్. ఏంటి బేబీ, నువ్వా ఇలా మాట్లాడేది? సూర్య ఏదో బెదిరించాడని సావిత్రమ్మ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నావా? ఏంటి బేబీ ఇది? లేదు డాడ్, సూర్య ఆవేశం చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉన్నాడు. మనంగా ఒప్పేసుకుంటే మనకే మంచిదేమో అనిపిస్తుంది. బేబీ, పడుకున్న సింహాన్ని లేపుతానంటావేంటి? ఇప్పుడు నిజం చెప్పామంటే శిక్ష పడినా పర్వాలేదు అనుకుని రివాల్వర్ తెప్పించుకొని మన ఇద్దరిని కాల్చి పారేస్తుంది. చెప్పే విధంగా చెప్దాం డాడ్, చంపే విధంగా ఎందుకు చెప్తాం? నో బేబీ, ఇది కరెక్ట్ కాదు. డాడ్, సమంతకి నిజం తెలిసిపోయింది. ఇక పచ్చళ్ళలాంటి డ్రామా ఆడి దాన్ని ఇబ్బంది పెట్టలేం. అసలు ఇక సూర్యని ఎలా ఆపుతాం చెప్పు? తెలుసో తెలియకో తను మాట వదిలాడు. దాన్ని మనం వాడుకుంటే తప్పేంటి? తప్పైపోతుందేమే బేబీ. ఎందుకు అవుతుంది డాడ్? గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళి దీనంగా మొహాలు పెట్టుకుని మాట్లాడదాం. ఏం మాట్లాడతాం? సూర్య ఆల్రెడీ చెప్పినప్పుడు హోటల్ రాసిచ్చినట్టు కవర్ చేశాం కదా. ఇప్పుడు డబ్బులు పోయని చెప్తే అప్పుడు అబద్ధం ఆడమని ఆవిడ అనుకుంటారు కదా. డబ్బులు పోయినవి కూడా ఇప్పుడేం చెప్దాం? సూర్య ఏమంటూ అన్నాడో ఇలా జరిగిపోయింది అందాం. మేం మీకు కరెక్ట్ కాదు, సూర్యని వేరే ఎవరికైనా మీ హోదాకి తగినట్టు ఇవ్వండి అని చెప్పేద్దాం. అప్పుడు గ్రాండ్ మా కరుగుతుంది, నిజం చెప్పారని దగ్గరికి తీసుకుంటుంది. యాజ్ యూజువల్ గా సూర్యతో నా పెళ్లి జరిపిస్తుంది. అప్పుడు మనకి సూర్య ఏదో ఒకటి చేస్తాడన్న భయం ఉండదు. ఓకే బేబీ, నువ్వు చెప్పింది ఆలోచిస్తే చాలా బాగుంది. మరి వెంటనే గ్రాండ్ మాకి అప్లై చేసిద్దాం. పద డాడ్. ఫస్ట్ సావిత్రమ్మ కొద్దు బేబీ. ఇంకెవరికి చెప్దాం? ముందు జయంతి మీద ట్రయల్ వేద్దాం. ఆవిడ మీద? ఆవిడైతేనే ఎక్కడైనా తేడా కొట్టిందనుకో తప్పించుకోవడానికి చాలా ఛాన్స్ ఉంది. డైరెక్ట్గా సావిత్రమ్మ దగ్గరికి వెళ్తే ఆవిడ రివర్స్ అయిందనుకో మనం తప్పించుకోలేం. జయంతి అంటే అయితే ఓకేనా? జయంతి చెప్పడానికి ఒక స్కీమ్ ఉంది బేబీ, దాని ప్రకారమే వెళ్దాం. ఇది వర్కౌట్ అయిందనుకో నెక్స్ట్ పెద్ద ఆవిడకే. ఓకే డాడ్, వెళ్దాం. బేబీ, సెటప్ రెడీ చేసిన తర్వాత వెళ్దాం. ఏంటా సెటప్? చెప్తాగా, పద. పద.
అంతా నిండిపోవాలి. ఓకే 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 వెయ్ డాడీ. వెయ్ వెయ్ వెయ్